మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో కొబ్బరితో బొబ్బట్లని తయారు చేస్తున్నాను. ఈ రెసిపీ మహారాష్ట్రలో చాలా ఫేమస్. అంతేకాకుండా సంక్రాంతికి మనం ఇది ట్రై చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో ఒక కప్పు మైదాని వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి. విస్కర్తో మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పిండి మొత్తం 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న ఈ ఎండు కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో అరకప్పు నీళ్ళను పోసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత వడగొట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నేతిలో వేయించుకున్న ఎండు కొబ్బరి పొడిని దీనిలోకి వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకుంటే బొబ్బట్లు చాలా రుచికరంగా వస్తాయి. ఈ కొబ్బరి లౌజ్ అంతా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 10 నిమిషాల పాటు నూనెలో నానబెట్టుకున్న పిండిని తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోంచి ఒక పిండి ముద్దను తీసుకుని ఒక బేకింగ్ పేపర్ తీసుకుని ఆయిల్ అప్లై చేసుకుని మనం తీసుకున్న పిండి ముద్దని మధ్యలోకి పెట్టుకొని చేతులతో ఇలా ఒత్తుకోవాలి. వెడల్పుగా ఒత్తుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కొబ్బరి లౌజ్ మిశ్రమాన్ని మధ్యలోకి పెట్టుకొని చేతులతో వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా పల్చగా చేతులతో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న బొబ్బట్ని వేడి ప్యాన్ మీదకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మరలా ముందుకి తిప్పుకోవాలి. అంతేనండి, బొబ్బట్లు రెడీ అయినట్లే. చూసారు కదా, కొబ్బరితో బొబ్బట్లని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఇది సంక్రాంతి పండగకి చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి.
తర్వాతి ఎపిసోడ్లో నేను ఆరోగ్యకరమైన డైట్ రెసిపీని తయారు చేస్తున్నాను, మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.